వెల్కమ్ బ్యాక్. కేటీఆర్ గారు మనతో వివిధ రంగాలకు చెందిన చాలామంది నిపుణులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. దాని ముందు ఒక క్వశ్చన్ అది. మీరు చాలామంది కూడా చాలా చేసాం, ఎందుకు ఓడిపోయాం తెలియదు అని వాళ్ళు అంటున్నారు, మీరు కూడా అంటున్నారు. గత ఎన్నికల్లో నాకు ఓడిపోవడానికి స్పష్టంగా కారణాలు తెలుసు. కొన్ని ప్రధానంగా ఒక 2-3 రీజన్స్ అయితే ఉన్నాయి. అంటే తెలియదు జనంలో అనడం ఉన్న తెలియదు అనడం తప్పు. నాకు స్పష్టంగా తెలుసు. ఏమనుకుంటున్నారు? మీరు చెప్పే రీజన్ ఏంటి? చాలా ఉన్నాయి. ఒకటి కొంతమంది అభ్యర్థుల్ని మార్చాల్సి ఉండే, నెంబర్ 1. నెంబర్ 2, బెటర్ పబ్లిక్ రిలేషన్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉండే, పిఆర్ మేనేజ్మెంట్ చేయలేదు. నెంబర్ 3, డెఫినెట్గా ప్రయారిటీస్లో కొన్ని అంటే ఇవాళ సమాజం ఎట్లా మారింది అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో కొంత మేము వెనుకబడ్డాం. ఉదాహరణకి రైతు బంధు ఇచ్చాము కదా అని మేము అనుకున్నాం, కానీ డిస్కషన్ ఎట్లా ఉందంటే, నాకు ఇచ్చినారు సరే, ఫలానా ఆయనకి ఎందుకు ఇచ్చారు, 100 నాకంటే ఎకరాలు ఎక్కువ డబ్బులు ఉన్నోడికి ఎందుకు ఇచ్చారు. అవును. 100 ఎకరాలు ఎవరికి ఉండదు. తెలంగాణలో సీలింగ్ చట్టం ఉంది. 100 ఎకరాలు ఎవరికి ఉంటుంది? ఉండదు. ఏదో ఆ మాట్లాడతారు. ప్రచారం ఉంది. రేవంత్ రెడ్డి లాగా తలాతో కలిగిన వాళ్ళు మాట్లాడతారు. అది 50 ఎకరాలకు మించి ఎవరికి లేదు. లేదు, ఫీలింగ్ ఉంది. కాబట్టి అవును. ఆ 50 ఎకరాలు ఉన్న ఆయనకి ఎందుకు ఇచ్చారు అని మాట్లాడతారు. అంటే అట్లా కొంత సమాజంలో వచ్చిన మార్పుల్ని మేము పట్టడంలో కొంత అక్కడక్కడ అంచనా వేయడంలో తగ్గి. మొదటిసారి అధికారంలోకి వచ్చేప్పుడు కొంత అందరితో జనంతో కానీ నాయకులతో కానీ దగ్గరగా ఉన్న కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ, రెండోసారి 88 సీట్లు వచ్చిన తర్వాత ముఖ్యంగా మీ మీద అయితే ప్రధానంగా ఉంది అహంకారం కేటీఆర్కి వచ్చిందని, లేకుంటే కేసీఆర్ ప్రజలకు నాయకులకు దూరం అయ్యారు, ఎవరిని కలవలేదని, దానివల్ల వీళ్ళ అహంకారాన్ని దించాలని ఒక కాన్సెప్ట్ తప్ప వీళ్ళు అన్నీ ఇచ్చారు కానీ వీళ్ళకి అహంకారం వచ్చింది. ఇప్పుడు అహంకారం అన్నారు. ఎక్కడ నేను చూపెట్టింది ఎక్కడ అహంకారం? నేను ఎవరినన్నా ఉస్మానియా విద్యార్థులను పట్టుకుని బిర్యానీ బ్యాచ్ అన్నానా? లేకపోతే మా లంబాడా సోదరుని బూతులు తిట్టానా? వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టించానా? కేటీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ కానీ, లేకుంటే అది మాట్లాడే విధానం కానీ. అది కాదు. ఇప్పుడు నాకు అది ఆత్మవిశ్వాసం ఎక్కువ కళ్యాణ్, నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఆత్మవిశ్వాసం ఉన్నవాడు అప్పుడప్పుడు గట్టిగా మాట్లాడితే అది అహంకారం నాకు కనబడుతుండొచ్చు. ఓకే, మేబీ అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కూడా కావచ్చు. దాన్ని నేనేం చేయగలను? ఐటీ నుంచి మనకి ప్రసన్న కోర్ ఏఐ సిఓ గారు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. First of all, happy birthday and many happy returns of the day. థ్యాంక్ యూ ప్రసాద్. So, మీరు టెక్నాలజీ మినిస్టర్గా ఉన్నారు. Obviously, you are in the network of many CEOs and founders. What you personally are experiencing, the shift that is happening, అంటే ఇప్పుడు ఏఐతో shift that is happening, మీరు ఎంత అప్డేటెడ్ ఉన్నారు ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? వాట్ యూ సీ యాజ్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దట్? ప్రపంచంలో మీరు చరిత్రలో చూస్తే ఇలాంటి పెను మార్పులు వచ్చిన ప్రతిసారి మనుషుల నైజం ఏంటి అంటే, దే ఇమాజిన్ ద వర్స్ట్ ఆల్వేస్. ఎవ్రీ టైమ్ దెర్ ఇస్ అ బిగ్ చేంజ్. ఈవెన్ ఏఐ ఫర్ ఇన్స్టెన్స్ హెల్త్ కేర్లో, అంటే ఒక గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో చెప్తున్నా, ఎడ్యుకేషన్లో, అగ్రికల్చర్లో, కామన్ మ్యాన్కి హెల్ప్ అయ్యే దానిలో, ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ అప్ న్యూ విస్టస్, new frontiers, and it is going to be a game changer. But I do see a lot of interesting things happening with AI. Now data proliferation is happening. In personally speaking, I have not been using any of the tools though. ఎందుకు అని అడుగుతారా? ఎందుకంటే నాకు గుర్తుంది, చిన్నప్పుడు నాకు అన్ని నెంబర్లన్నీ, ఫోన్ నెంబర్లన్నీ గుర్తుండేది. తర్వాత ఫోన్ వచ్చినాక ఫోన్ నెంబర్లు మర్చిపోయాను. నేను ఇప్పుడు పేర్లు చూస్తే తప్ప నాకు ఫోన్ నెంబర్లు గుర్తులేవు. అట్లాగే చిన్నప్పుడు క్యాలిక్యులేటర్ లేకుండా క్యాలిక్యులేట్ చేసేటోని. క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత, మన ఫోన్లో క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత అది ముట్టింది, నేను ఆఖరికి 2 into 12 వింటా అంటే కూడా చెప్పేదానికి కొంత అప్పుడప్పుడు కష్టం అవుతుంది ఫాస్ట్గా. సో ఐఎమ్ అ లిటిల్ వరిడ్ దట్ యూ షుడ్ నాట్ బికమ్ ఓవర్ట్లీ డిపెండెంట్, బట్ ఐ సీ ద గ్రేట్ బెనిఫిట్ ఆఫ్ ఏఐ యాజ్ అ టూల్, అండ్ ఐ థింక్ వీ ఓన్లీ స్క్రాచ్ ద సర్ఫేస్. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతే, మళ్ళీ నిరుద్యోగం పెరిగితే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఒక డిమాండ్, అంటే గతంలో మీరు ఇవ్వలేదు, ఇప్పుడు ప్రభుత్వ కాంగ్రెస్ ఉద్యోగాలు ఇచ్చింది. ఎన్ని ఇవ్వగలుగుతారు? ప్రభుత్వ ఉద్యోగాలు భారతదేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా మీరు చూసుకుంటే, ఏ ప్రభుత్వం అయినా తన పాపులేషన్లో మాక్సిమం 2% మంది కంటే ఎక్కువ ఎక్కడ అకామిడేట్ చేయలేదు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగతా 3,92,92 మంది సంగతి ఏంటి? వీ హ్యావ్ టు, దట్స్ వై అట్రాక్ట్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్. దట్ ఈస్ వేర్ ఐటీ బికమ్స్ ఇంపార్టెంట్, దట్ ఈస్ వేర్ లైఫ్ సైన్సెస్ బికమ్స్ ఇంపార్టెంట్. అందుకే ప్రభుత్వాలు రెడ్ కార్పెట్లు పరిచి ఇన్వెస్ట్మెంట్లు ఆహ్వానించేది అందుకు. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అదొక ఆప్షన్, మహిళా సంఘాలనండి, ఇంకోటనండి. సో అన్ని రకాలుగా అల్టిమేట్గా సమాజంలో రెస్ట్లెస్నెస్ లేకుండా, సమాజంలో లాలెస్నెస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమిష్టిగా సమాజం మీద ఉంటుంది. తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. భరద్వాజ్ గారు. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. సినిమాల దగ్గరకు వచ్చేటప్పటికి మీరు 2-3 మీటింగులు పెట్టారు, నేను కూడా అటెండ్ చేశాను. ఆ తర్వాత ఎందుకో అసలు ఆ సినిమా ఇండస్ట్రీని గురించి సీఎం గారు కూడా 1-2 సార్లు చెప్పారు, అందరం మాట్లాడదామన్నారు, చేస్తామన్నారు, రాచకొండ అన్నారు,
అది లేదు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ 10 years కంటిన్యూస్గా ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పటి నుంచి ఏదో నంది అవార్డ్స్ ఏదో చేస్తాము. సేమ్ స్టేట్మెంట్ వాజ్ గివెన్ ఫర్ ఆల్ ద 10 years, నథింగ్ వాజ్ డన్. మరి ఈ ప్రశ్నకి సమాధానం నా దగ్గర అయితే లేదు సార్. ఎందుకు ఇవ్వలేదు నంది అవార్డులు అంటే నాకు తెలీదు, నా వ్యక్తిగతంగా తెలీదు. బట్ ఏదో కారణం ఉండే ఉంటుంది. అవార్డ్స్ని వదిలేసిండి. అంటే రాచకొండ ఫిలిం సిటీది కేసీఆర్ గారికి ఒక గ్రాండ్ విజన్ ఉండింది, పెద్ద ఎత్తున చేద్దాము, దాదాపు ఒక 2.5-3 వేల ఎకరాల్లో పెద్ద ఎత్తున ఒక యూనివర్సల్కి మించిన స్టూడియో కట్టాలి అని ఒక ఎజెండా అయితే ఉండింది. అన్ఫార్చునేట్లీ కొంత వర్క్ కూడా జరిగింది, కానీ అన్ఫార్చునేట్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కొంత జరిగింది. అన్ఫార్చునేట్లీ అది కార్యరూపం దాల్చే లోపలే ఏదో జరిగి ఉంటుంది. ఏంటి అనేది ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఇతమిద్దంగా ఇది అని చెప్పలేను, కానీ ఏదో జరిగి ఉంటుంది సార్. ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు ఆ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం. అంటే సరే, కేసీఆర్ గారి హయాంలో, టీఆర్ఎస్ హయాంలో మా బ్రతుకులు బాగుపడతాయని నమ్మకాలను కోల్పోయినటువంటి తెలంగాణ ప్రజలకి కేసీఆర్ గారు బ్రతుకులు బాగు చేసి చూపించడంతో యాస్పిరేషన్స్ పెరిగినప్పుడు మీకు అందుకే చూడండి, డీబీటీ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయిందో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, యాస్పిరేషన్స్ పెరిగినప్పుడు ఇది సాధ్యమే అని ఒక నమ్మకం వచ్చిన ప్రజలకి ఇంకా ఎక్కువ చేస్తాం అనేసరికి కానీ సాధ్యం కావట్లేదు కదా. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు? తెలంగాణ ఆర్థిక పరిస్థితి కావాలని చేసింది అనేది మన అందరికీ తెలుసు కదా. చెప్పింది చేయాలనుకుని చేసి చెప్పింది కాదనేది కూడా మాకు అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు. థ్యాంక్ యూ పాపారావు గారు, దట్ వాజ్ డెఫినెట్లీ ఇన్సైట్ఫుల్. బేసిక్ ఎకనామిక్స్లో ఫిలాసఫీ ఏంటంటే మేము ఫాలో అయిన ఫిలాసఫీ సంపద పెంచండి, పేదలకు పంచండి, అది మేము ఫాలో అయిన ఫిలాసఫీ. సో తెలంగాణ వచ్చిన రోజు ఇక్కడ తలసరి ఆదాయం 94,000 రూపాయలు. మేము దిగిపోయిన నాడు భారతదేశంలో నెంబర్ 1 3,27,000 రూపాయలు. కాబట్టి ఎంతసేపు అప్పులు పెరిగినాయి అంటారు, సంపద పెరిగింది ఎవరు చెప్పరు. నీకు చేతనైతే సమర్థత ఉంటే సంపద పెంచు, పేదలకి పంచు, అంతే కదా. ప్రధానంగా తెలంగాణలో గత దాదాపు ఆల్మోస్ట్ 10-12 ఏళ్ళుగా కూడా అదే సబ్జెక్టు. మీరు కాళేశ్వరమే కడుతున్నాం, రైతులకు నీళ్ళు ఇస్తాం, పంటలు పండిస్తామని ఒకసారి ఎన్నికలకు పోయారు, పండించి చూపించామంటూ ఇంకోసారి ఎన్నికలకు పోయారు. ఇప్పుడు దానిలో అవినీతి ప్రధాన టాపిక్, అవినీతి మారిపోయింది కాళేశ్వరంలో. అవినీతి జరిగింది అని మీరు భావిస్తే అధికారం మీ చేతుల్లో ఉంది, రుజువు చేయండి. ఎక్కడ అవినీతి జరిగింది? తెలంగాణకి ప్రాణేశ్వరం కాళేశ్వరం. ఎట్లా అంటారా? సింపుల్. 2014లో తెలంగాణలో వరి సాగు ఎంత, 2023లో వరి సాగు ఎంత, 2014లో తెలంగాణలో మొత్తం సాగునీటి విస్తీర్ణం ఎంత, తెలంగాణలో 2023లో ఎంత? అల్టిమేట్గా తెలంగాణ ఇవాళ భారతదేశానికి ధాన్య భాండాగారంగా మారింది. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే నవ్వాలో ఏడవాలో తెలియదు, ఇదంతా మేం చేసిందే అంటారు. మరి 2014కు ముందు ఎందుకు జరగలేదు ఈ చమత్కారం? 2014కు ముందు మేము కట్టిన ఒక్క ప్రాజెక్టు లేకపోతే, మేము కట్టిన దాంతో ఒక్క ఎకరానికి ఆయకట్టుకు నీళ్ళు రాకపోతే 2014కు ముందు కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఎందుకు పండింది? కేసీఆర్ గారు దిగిపోయినట్టుకి 3 కోట్లకు ఎట్లా పెరిగింది చెప్పగలరా ఎవరన్నా? అంటే ఇదంతా హాస్యాస్పదమైన ఆరోపణలు, హాస్యాస్పదమైన మాటలు తప్ప ఇంకోటి కానీ కాదు. అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, మేము ఒక ప్రత్యేకంగా కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ వేసాము, దాని మీద చర్చ జరిపాము, సిబిఐ కూడా ఇచ్చాము. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే సిబిఐని మేనేజ్ కోర్టును కూడా అంటారా? ఆపుతుంది. కోర్టును కూడా అంటారా? మేము కోర్టుకు వెళ్ళాము, వీళ్ళు చేసిందంతా తప్పుల తడక లాంటి నివేదిక, ఇది తప్పు అంటే కోర్టు కూడా మాతో ఏకీభవించి దీన్ని ఆపేయండి అని చెప్పింది. అంతకంటే ఏం చెప్పాలి నేను? అంటే సిబిఐ విచారణకు ఇచ్చినా వాళ్ళు రావట్లేదు అంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య అండర్స్టాండింగ్ ఉంది అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. సెప్టెంబర్ 2024లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ జరిగింది. 2 ఏళ్ల తర్వాత ఎందుకు ఈడీ కనీసం ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడుతోంది? ప్రధానమంత్రి గారు వచ్చి అంటారు ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి కుదేలు చేసినారు, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, స్క్వేర్ ఫీట్కి 200 రూపాయలు వసూలు చేస్తున్నారు, రాహుల్ రేవంత్ ట్యాక్స్ అంటారు. ఎప్పుడు? ఏప్రిల్ 2024. 2 ఏళ్ళు అయిపోయింది, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? అమిత్ షా గారు వస్తారు, ఏటీఎంలా మారిపోయింది తెలంగాణ అంటారు, ఎందుకు మరి మీరు దొంగల్ని పట్టుకోవట్లేదు? ఎవరిని డ్రామాలాడి ఇంకా బుకాయించాలనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ని, కాంగ్రెస్ ప్రభుత్వం కంటే కూడా గద్దె దించడానికి మీకు బీజేపీతో అండర్స్టాండింగ్ వెళ్ళాల్సిన అవసరమో, లేకుంటే బీజేపీతో కలవాల్సిన పరిస్థితి వస్తే ఏం చేస్తారు? బీజేపీ రాష్ట్రంలో లేదు బ్రదర్, మీకు అపోహ ఉంది, దాన్ని తొలగించే ప్రయత్నం నేను చేస్తాను. ఈటెల రాజేందర్ గారు ఒక పవర్ఫుల్ నాయకుడు, 20 ఏళ్ళు ఒక నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీలో శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన నాయకుడు. అట్లాంటిది ఆయన కూడా బీజేపీ టికెట్ మీద గెలవలేకపోయారు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో. రఘునందన్ రావు గారు ఆయన ఓడిపోయారు, బండి సంజయ్ గారు ఆయన ఓడిపోయారు, అరవింద్ గారు ఆయన ఓడిపోయారు, కిషన్ రెడ్డి గారు, అంటే వీళ్ళెవరు కూడా సొంత నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాల్లో కూడా గెలవలేదు. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు 3 నెలల్లో ఎంపీ ఎట్లా గెలుస్తున్నారు? మోడీ. బీఆర్ఎస్ సహకరించింది అంటారు దానికి, వాళ్ళు ఏదన్నా అంటారు. నేనేమంటున్నా అంటే బీజేపీకి ఇక్కడ సంస్థాగతంగా బలము లేదు, నిర్మాణము లేదు, పునాది అంతకంటే లేదు, కాబట్టి వాళ్ళతో పొత్తుకు ఆస్కారమే లేదు. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తాయి, అదే మోడీ ఫ్యాక్టర్ కదా అప్పుడు? మరి చూస్తుంటే మోడీ అసలు పెద్ద గుదిబండ అయ్యేటట్టున్నాడు కదా బీజేపీకి. పిల్లల తిరుగుబాటు చూస్తుంటే ఢిల్లీలో
మోడీ గారే అతిపెద్ద గుదిబండి అయ్యేటట్టున్నాడు బీజేపీకి. ఆయనే వదిలించుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి వస్తుందేమో. మీకేం తెలుసు, నాకేం తెలుసు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది, ఇప్పుడు గత 10 ఏళ్ళుగా ఎలా ఉంది, అంతకుముందు ఎలా ఉంది? క్రెడాయి నుంచి రాజశేఖర రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు, వారి మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఈరోజు యాక్చువల్గా డిబేట్ ఏదో అని వచ్చున్నాను, బట్ కేటీఆర్ గారి బర్త్డే అన్న తర్వాత హ్యాపీ బర్త్డే బ్రదర్. Thank you. విషింగ్ యూ హార్ట్ఫుల్లీ. హైదరాబాద్ నిర్మాణ రంగం లోపల ఒక ప్రాబ్లం ఏమైందని అంటే, ఒక వెస్టర్న్ పార్ట్ మీదనే ఫోకస్ అయ్యి నిర్మాణ రంగం అంతా కూడా ఒకటే దగ్గర కూడా సెంట్రలైజ్ అయినప్పుడు దాంతో ట్రాఫిక్ ఇష్యూ కావడం ఒకటి, తర్వాత ఫ్యూచర్ ఇన్ఫ్రాకి మీద ఎంత లోడ్ పడుతుంది అనేది ఒకటి, హై రైజ్ బిల్డింగ్ అనేది ఒకటి. యాక్చువల్గా చెప్పాలంటే ఎఫ్ఎస్ఐ అనేది కూడా ఒక డిబేటబుల్ కాన్సెప్ట్ అనమాట. ఓవరాల్గా రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ హౌ ఇట్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్, అది ఎలా చేస్తే బాగుంటుంది అనేది థర్డ్ పార్టీ కెన్. రైట్ కేటీఆర్ గారు, దానికి నా కంటిన్యూటీ ఒకటి. హైడ్రాపై మీ ఒపీనియన్ ఏంటి? హైడ్రా ఉంటుందా? కేసీఆర్ గారు అయితే దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఎందుకు రద్దు చేయాలంటే ఏం చెప్తారు? హైడ్రా అనేది ఒక విధ్వంసకర ఆలోచన. ఎట్లా అంటారా, సెలెక్టివ్ జస్టిస్ ఇస్ నాట్ కరెక్ట్ కళ్యాణ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఇల్లు స్వయంగా కోస్గిలో, కొడంగల్లో, రెడ్డికుంట అనే ప్రాంతంలో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది. ఆధారాలతో సహా నేను చూపెట్టాను. ముఖ్యమంత్రి గారి బ్రదర్ ఇల్లు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది. మంత్రుల ఇల్లు హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, మంత్రి వివేక్ది, చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డిది, చైర్మన్ శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డిది, ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్లో ఉన్నాయి. హైడ్రాకి అక్కడికి వచ్చేసరికి గుడ్డితనం వస్తుంది. కానీ అదే పేదవాళ్ళు ఇల్లు కొట్టేసరికి మాత్రం ఇష్టం వచ్చినట్టు విచ్చలు పెడతాను. ఇవాళ మూసీకి అడ్డంగా పెద్ద పెద్ద వాళ్ళు బిల్డింగ్లు కడుతుంటే హైడ్రా కనబడదు. అదే కిందికి 2 రేకులు వేసుకుంటే హైడ్రా వచ్చి కొడుతుంది. అంటే ఏం దీని అర్థం ఏంటి? హైడ్రా హస్ బికమ్ అ బ్లాక్ మెయిలింగ్ టూల్. ఖచ్చితంగా అందుకే కేసీఆర్ గారు చెప్పారు, నేను వచ్చిన మరుక్షణం ఎత్తవతల వారిస్తా అని చెప్పారు. ఎస్, ఒకసారి కేసీఆర్ గారు చెప్పిన తర్వాత జరిగి తీరుతుంది. కేటీఆర్ గారు, మీరు ఫార్మాసిటీ ల్యాండ్ అక్వైర్ చేశారు, పెడదామని చూశారు. ఫార్మాసిటీని అలానే ఉంచుతూ దాన్ని ఇంకా దేశవ్యాప్తంగా, అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా గుర్తించే ఒక ఫ్యూచరిస్టిక్ సిటీగా పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే మీరు అడ్డుకుంటున్నారు. ఫార్మాసిటీ అట్లాగా పెట్టారని మీకు ఎవరు చెప్పారు? చెప్తున్నారు కదా, ఫార్మాను ఉంచుతాం అక్కడ అలానే. అదే చెప్తున్నా మీకు. హైకోర్టులోనేమో ఫార్మాసిటీ ఉంటుందని చెప్తున్నారు, బయటికి వచ్చేమో అక్కడ వంతారా జూ ఉంటుంది, అక్కడే జర్నలిస్టులకు స్థలాలు ఇస్తాం, అక్కడే అందరికి స్థలాలు ఇస్తామని చెప్తున్నారు. అది ఫార్మాసిటీయా లేకపోతే జూ పార్కా? ఏది అది? అంటే ఇల్లు సర్కార్ నడపట్లేదు, సర్కస్ నడుపుతున్నారు వీళ్ళు. ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఫార్మాసిటీ రద్దని మంత్రి అంటాడు, ముఖ్యమంత్రి ఉందంటాడు, హైకోర్టులో ఒకటి, బయట ఒకటి, ఫ్యూచర్ సిటీ ఇంకోటి. అరే ఉన్న సిటీని పట్టించుకోరని ఆయన అంటే ఫ్యూచర్ సిటీ. మూసీ పునరుజ్జీవం అలాంటి కార్యక్రమం మీరు తీసుకుంటే దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం, దీన్ని అడ్డుకుంటుంది బీఆర్ఎస్. ఒకటి అంటున్నా కళ్యాణ్, మిమ్మల్ని గెలిపించింది ఏ బేసిస్లో గెలిపించారు? 6 గ్యారంటీలు, 420 హామీలు ఉందా? ఈ చేయరా నాయన అంటే దేనికి డబ్బులు లేవు. దివాలా తీసింది రాష్ట్రం, ఎత్తిపోయింది, నన్ను ఢిల్లీకి పోతే దొంగలాగా చూస్తున్నారు అని చిల్లర మాటలు. మరి దేనికి డబ్బులు లేవు. నీకు రైతు బంధు పెంచేదానికి డబ్బులు లేవు, మహిళలకు 2500 ఇచ్చేదానికి డబ్బులు లేవు, ముసలోళ్ళకి 4000 పెన్షన్ ఇచ్చేదానికి డబ్బులు లేవు, ఫీజు రీయింబర్స్మెంట్కి డబ్బులు లేవు, ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టడానికి డబ్బులు లేవు, కానీ మూసీకి డబ్బులు ఉన్నాయి. ఎందుకు? ప్రయారిటీస్ ఏంటి నీవి? ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఈరోజు. ఫుట్బాల్ ఆటలకు డబ్బులు ఉంటాయి, అందాల పోటీలకు డబ్బులు ఉంటాయి, మీరు 3వ ఇల్లు 4వ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఉంటాయి, కానీ ప్రజలకు ఇచ్చేదానికి మాత్రం డబ్బులు ఉండవా? అందుకే ప్రజలు అడుగుతున్నారు, 6 గ్యారంటీల సంగతి ఏమైంది? 420 హామీలు ఏమైంది? ఎస్సీ ఎస్టీలకు మీరు ఇచ్చిన డిక్లరేషన్ ఏమైంది? ఇవన్నీ అడిగితే సమాధానం చెప్పకుండా మా మీద దాడి చేస్తారు. రైట్ కేటీఆర్ గారు, ఫైనల్గా ఉమెన్ ఎంపవర్మెంట్ సంబంధించి ఒక మంజుల గారు ఉన్నారు. సారీ అండి, లాస్ట్ దాకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు. మంజుల గారు చెప్పండి. ముందుగా మీకు హ్యాపీ బర్త్డే సార్. ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో దాని తర్వాత రియల్ ఎస్టేట్ అనేది చాలా పుంజుకుంది. ఇందాక హైడ్రా గురించి చెప్పున్నారు సార్. మనం వెంచర్ వేసిన ఒక 5 కిలోమీటర్ల దూరంలో కూడా కస్టమర్ వచ్చి భయపడుతున్నాడు. ఏంటంటే మేడం ఇది ఫ్యూచర్లో వెళ్ళిపోతుందేమో, మాకు భయం అవుతుంది. అంటే ఈ క్వశ్చన్తో ఏమవుతుంది అంటే, మేము బిజినెస్ చేయాలనుకున్న రియల్ ఎస్టేట్ వ్యవస్థ పెట్టుకున్న వాళ్ళు, వ్యాపారస్తులు ఏమవుతున్నారంటే అసలు ఏం జరుగుతుంది, అసలు గవర్నమెంట్ ఎటుపోతుంది, ఏం జరుగుతుంది అనే దానిలో మేము చాలా భయపడిపోతున్నాం సార్. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మాకు వీళ్ళు చేసిన అరాచకం నుంచి, వీళ్ళు చేసిన అస్తవ్యస్తమైన పరిస్థితి నుంచి బయటికి రావడానికి, సర్దుకోవడానికి ఒక 2-3 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే అంత చండాలం చేస్తున్నారు వీళ్ళు. నేను ఇవాళ ఏ బిల్డర్ని కలిసినా ఆనెస్ట్గా చెప్తా ఉన్నాను, రక్త కన్నీరే, ఇంకా వేరే ఏం లేదు. లిటరలీ చెప్తున్నాను, ఎవరిని కలిసినా ఎవరిని కదిపినా ఎట్లా ఉంది మార్కెట్ అంటే చాలు దారుణం సార్. ముందే స్లంప్ ఉంది, మీది నుంచి ఇష్టం వచ్చిన వసూళ్ళు, ఇష్టం వచ్చిన. మొన్న ఒక బిల్డర్ పేరు చెప్పను కానీ ఆయన ఒక మాట అన్నారు, సార్ నాకు మీ ప్రభుత్వంలో నాకు ఒక కేసీఆర్ గారు మాత్రమే తెలుసు, కేసీఆర్ గారు ఆఫీస్ మాత్రమే తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చినాక 200 కాంపౌండ్ చుట్టూ తిరుగుతున్నాను సార్, నేను ఎక్కడ తిరిగి చావాలి సార్ నేను అన్నాడు. అంటే ఎవరి కాంపౌండ్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ రోజు చట్టాలు రూపొందించాం. ఏ నాయకుడైతే తెలంగాణను సాధించారో, ఏ నాయకుడైతే తెలంగాణను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తారో
ఆ నాయకుడికి తిరిగి తెలంగాణ మళ్ళీ అవకాశం ఇస్తుంది. కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు. క్విక్గా కంక్లూడ్ చేద్దాం. ఒక 2-3 పొలిటికల్ క్వశ్చన్స్ లాస్ట్లో. ఒకటి, మీరు రాబోయేది మా ప్రభుత్వం అనేది చాలా ధీమాగా ఉన్నారు, దానికి ప్రధానంగా ఏంటి కారణం అనుకుంటున్నారు? ఏమీ లేదు అంటే ఒక్కసారి కేసీఆర్ గారి పరిపాలన చూసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన చూస్తే ఎవరికైనా గుర్తొచ్చేది మళ్ళీ కేసీఆర్ గారే. అంటే దెర్ ఇస్ అ ఇంట్రెస్టింగ్ ఫినామినన్ కళ్యాణ్, RRR అంటారు దాన్ని. RRR, ఓకే. RRR. ఫస్ట్ ఆర్ ఏంటి అంటే రీకాల్. ప్రజలు ఎప్పుడైనా సరే గుర్తు చేసుకుంటారు, ఓహో ఆ గవర్నమెంట్ బాగుండేది, దీనికంటే అదే బెటర్ ఉండేది, రైతు బంధు టైంకి పడేది, కరెంట్ చక్కగా వచ్చేది, యూరియా దొరికేది, ఇట్లా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఉద్యోగాలు అప్పుడే ఎక్కువ ఇచ్చారు, గుర్తు చేసుకుంటారు ప్రతి స్పియర్ ఆఫ్ లైఫ్లో. రెండవది రిగ్రెట్. సెకండ్ ఆర్ ఇస్ రిగ్రెట్, పశ్చాత్తాపడం, బాధపడడం, అరే తప్పు చేశాము, ఎందుకు అనవసరంగా వీళ్ళని తీసుకొచ్చాము, బాగున్నదని చెడగొట్టుకున్నాం. మూడవది రివోల్ట్. సో రీకాల్, రిగ్రెట్, రివోల్ట్. రివోల్ట్ ఎప్పుడు కనబడుతుంది? ఇప్పుడే కనబడదు, ఇంకొక సంవత్సరంన్నర పోవాలి. అప్పుడు తిరుగుబాటు చూస్తారు. కాంగ్రెస్ వాళ్ళని ఊరూరా పరుగులు ఎత్తించడం కూడా మీరు చూస్తారు. నేను ఈరోజు చెప్తున్నా, రాసి పెట్టుకోండి. వాళ్ళ ఢిల్లీలో ఏ సీన్స్ అయితే చూస్తున్నారో తెలంగాణలో ఆ సీన్స్ భవిష్యత్తులో మీరు చూస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కదం తొక్కుతారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను పరుగులు పెట్టిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి.